23వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో విద్యారంగ సమస్యలను ముఖ్యంగా పరిష్కరించాలని చెప్పి ఈ సభల సందర్భంగా చెప్పడానికి కూడా ఒక భారీ ర్యాలీ హనుమకొండ ఏకశిల పార్క్ నుండి హనుమకొండ కలెక్టరేట్ వరకు ఉంటుంది. ప్రస్తుతానికి వేలాది మంది విద్యార్థులు తమ స్లోగన్స్ తో ముందుకెళ్తున్నటువంటి ప్రస్తుతానికైతే ఇక్కడ పీడిఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో మనం మాట్లాడదాం విద్యారంగ సమస్యల మీద. చెప్పండి, ఎట్లా మీ ఈ మహారాష్ట్ర సభల్లో ఏం చెప్పబోతున్నారు? పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభను వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించుకుంటున్నాం. ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, విద్యార్థుల యొక్క అంశాల కోసం ఈరోజు ఈ మహాసభను నిర్వహించుకోబోతున్నాం. విద్యార్థులకు ఉన్న స్కాలర్షిప్ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఇవాళ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపైన ఇవాళ పీడిఎస్ విద్యార్థి సంఘం పోరాటాలు నిర్వహించుకొని ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా జాతీయ నూతన విద్యా విధానాన్ని 2020 తీసుకొచ్చి ఇవాళ దేశంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న విద్యను ఇవాళ నాశనం చేసే పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి పాలనను కానీ, ఇటువంటి మతోన్మాద శక్తులను కానీ, ఇటువంటి RSS BJP ప్రభుత్వాలను ధ్వంసం చేసే విధంగా ఈ విద్యార్థి సంఘాలు కానీ, అదేవిధంగా పీడిఎస్ విద్యార్థి సంఘం కానీ ఈరోజు కంకణం కట్టుకుంది అనేది ఈ మహాసభల సందర్భంగా పిలుపునివ్వడం కూడా జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చెప్పండి, అసలు ఈ మహారాష్ట్ర సభలో అనేక ముఖ్యమైన అంశాలు ఏం తీసుకోబోతున్నారు? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలన్నిటి కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఈ రోజు 2 సంవత్సరాల కాలం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మొత్తం కూడా విద్యను కార్పొరేటీకరణ చేసి ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించినటువంటి ద్రాక్షగా ఈ రోజు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కళాశాలలు, అదేవిధంగా కార్పొరేట్ కళాశాల కొమ్ము కాస్తూ ఈ రోజు పేద విద్యార్థులు చదువుతున్నటువంటి వారికి కూడా ఈ రోజు కనీసం నాణ్యమైనటువంటి భోజనాలు కూడా అందించకుండా ఈ రోజు తమ యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఉంది. అది గురుకులాల్లో అనేక రకాలుగా ఫుడ్ పాయిజన్ అవుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి పాపాన లేదు. అదేవిధంగా కూడా సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ రోజు సరిపడా భోజనం అందించట్లేదు. కనీస మౌలిక వసతులు కూడా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నూతన జాతీయ విద్యా విధానం ఉందో ఆ నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి ఈ రోజు విద్యార్థుల యొక్క మెదళ్లను ఈ రోజు కలుషితం చేస్తున్నటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. మళ్ళీ కూడా ఈ రోజు మొత్తం కూడా ఒక దేశాన్ని మొత్తం ఈ రోజు వాళ్ళ తిరోగమనానికి తీసుకెళ్తున్నటువంటి ఒక స్థితి కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి విద్యారంగాన్ని సమూలంగా మార్చేటువంటి ఏదైతే ప్రక్రియ చేపట్టిందో దాన్ని వెంటనే కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మహాసభలో అనేక విషయాలపైన చర్చించి ఒక ఉద్యమాన్ని రూపొందించుకోవడం కోసం భవిష్యత్ కార్యాచరణకు తీసుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున విద్యార్థి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పొరపంగి నాగరాజు, పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చెప్పండి, ఇప్పటి వరకు ఎన్నో సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవి రోజు రోజుకు నిర్బంధాలు కూడా పెరుగుతున్నాయి. విద్యార్థుల సమస్యలు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏందనుకుంటున్నారు? ఈరోజు ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించడం ఈరోజు ఉద్యమాలు అణచివేసే ధోరణిలోనే కొనసాగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఈరోజు వెనిజులా దేశం మీద, పాలస్తీన్ మీద ఏవైతే నిర్బంధాన్ని కొనసాగిస్తుందో, సహజ వనరులను కొల్లగొట్టడానికి ఎట్లయితే యుద్ధాలు చేస్తూ ఉందో, మన భారతదేశంలో ఉన్నటువంటి సహజ సంపద అంతా కూడా ఆపరేషన్ కార్పొరేట్లకి కట్టబెట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కాగారిని చేపడతా ఉంది. దీన్ని పీడిఎస్ విద్యాసంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. విప్లవకారులు అంతం చేస్తే విప్లవం ఆగిద్ది అనేది నరేంద్ర మోడీ భ్రమ అని చెప్పేసి ఈ సందర్భంలో హెచ్చరిస్తా ఉన్నాం. ఇక కాకపోతే ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని మొత్తం ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం కూడా ధ్వంసం చేస్తూ ఉంది. ఇప్పటివరకు విద్యార్థికి వస్తున్నటువంటి రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ని పెంచకుండా ఈరోజు తాత్సారం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు వెంటనే దిగిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేకంగా ముఖ్యంగా తీసుకునే ఏంటంటే ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఎక్కువగా ఇక్కడ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు వరంగల్ నిర్వహించుకుంటున్నాం. వీటి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిదంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విద్యా వ్యవస్థను ప్రవేశపెడుతుంది. ఈ రోజు ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి విద్యా వ్యవస్థ మొత్తం కాషాయకారం చేరని ఉన్నది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి, అంతేకాకుండా ఈ రోజు
ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు దూరం చేసే ఒక కుట్ర జరుగుతుంది. కానీ వీటన్నిటికీ తిప్పికొట్టడానికి నూతన కార్యాచరణను రూపొందించడానికి PDS 23వ మహాసభ జరుపుకుంటున్నాం వరంగల్లో. నా పేరు మరీ PDS డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు విద్యారంగ సమస్యలు ముఖ్యంగా ఇక్కడ ప్రధాన అంశంగా తీసుకుంటున్న నేపథ్యంలో PDS తెలంగాణ విద్యార్థి విభాగం అనేది కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా ఇక్కడ అనేక సమస్యలు విద్యారంగం మీదనే ఉన్నాయి. కాబట్టి విద్యారంగ సమస్యలు తీర్చడమే తమ లక్ష్యంగా అంటున్నారు. కొత్తగా వచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక్కడ ఆపరేషన్ కాగారు అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు విద్యార్థి నాయకులు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలను కూడా కొంతమంది కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడంలోనే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలమునకలవుతున్నాయి తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో వాటిని నిర్మూలించడానికి కాదు అన్నట్టుగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అనేక అంశాలు కూడా తెర మీదకి వస్తున్నారు. నేపథ్యంలో కొంతమంది మహిళా నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. అసలు ఈ PDS రాష్ట్ర మహాసభలలో ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు? ప్రత్యేకంగా ఈ అంశాలని కాదండి, సమాజంలో జరుగుతున్న దోపిడీ గురించి ప్రతి ఒక్క విషయం గురించి మా వంతుగా మా PDS ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఒక మహిళలకు జరుగుతున్న ఆకృత్యాలు కానివ్వండి, ఈ సమాజంలో జరుగుతున్న దోపిడీ గురించి మాట్లాడడానికి మా గొంతు మేము వినిపిస్తూనే ఉంటాం. ఈ రోజు పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తూ ఉన్నాము. నెక్స్ట్ మెయిన్ గా ఏంటంటే స్టూడెంట్స్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా మేము ప్రధాన ఎజెండాగా మేము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే గ్యారెంటీలు. కేంద్ర ప్రభుత్వం కానీ విద్యను మొత్తం కాషాయీకరణం చేయడానికి పూనుకున్నది. ఒక జ్యోతిష్య శాస్త్రం అంట. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఒక జ్యోతిష్య శాస్త్రం ఏం జరుగుతుంది? అట్లాంటి విద్యను మేము వ్యతిరేకిస్తూ మా ఎజెండాలను ప్రవేశపెట్టడానికి మేము ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ జరుపుతున్నామండి. చెప్పండి. PDS చేస్తున్న పోరాటాలు ప్రతి ఒక్క విద్యకి ప్రతి సంవత్సరం కాకుండా ప్రతి రాష్ట్రం వచ్చినప్పుడు ప్రతి ఒక్క కొలువు వేస్తామంటారు. విద్యార్థులకు న్యాయం చేయట్లేదు. ప్రతి ఒక్క రాష్ట్రం వస్తుంది, కేంద్రం వస్తుంది, అయినా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది తప్ప మంచిగా ఏం జరగట్లేదు. ప్రతి ఒక్క కొలువు కూడా లేదు. ఎక్కడ చూసినా ప్రతిసారి నూతన విద్య అనుకుంటూనే ఉంటారు. విద్యార్థులకు అన్యాయం ఈ సమాజంలో దోపిడీ తప్ప న్యాయం అనేది ఏం లేదు. ఇక్కడ చూడొచ్చు నిజంగా ఎక్కడ చూసినా కానీ ముఖ్యంగా అనేక అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ అనేక విషయాలు కూడా ప్రశ్న వస్తున్నాయి. ఓన్లీ విద్యారంగ సమస్యలు ఒక్కటే కాదు, అనేక రకమైనటువంటి సమస్యల మీద మాట్లాడుతున్నాము. ఎందుకంటే జరుగుతున్నటువంటి విద్యనే కాకుండా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇంకా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇంకా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించుకుంటున్నాం. ఈ మహాసభలు కూడా విద్యార్థుల యొక్క సమస్యల మీద, విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నాయి మహాసభలు. ఈ రోజు అనేక రకాలుగా స్కాలర్షిప్ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలు కానీ, ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ కూడా అనేక రూపాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అనేక రూపాలలో అనేక దశలలో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈ రోజు విద్యార్థులకు విద్యను వ్యాపారంగా చేసి అనేక రకాలుగా వాళ్ళ రక్త మాంసాలను ఇలా జురుకొని ఇలా విద్యా వ్యవస్థను ఇలా నాశనం చేస్తున్న పరిస్థితి ఉన్నది. రేపటి భవిష్యత్తులలో ఈ ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యి విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వాలు స్పందించి ఈ మతోన్మాద శక్తులను, ఈ మతోన్మాద పాలనను ఎండగట్టే విధంగా PDS విద్యార్థి సంఘం ఎప్పటికీ నిలబడతా ఉంటుంది. మాకు త్యాగాలు కూడా కొత్తగా ఈ త్యాగాలైనా చేసి మా ప్రాణాలను అర్పించి ఈ విద్యార్థుల పక్షాన్ని విద్యార్థుల కోసం పనిచేస్తామని ఈ రోజు ఈ మహాసభల సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఓకే రాష్ట్ర కార్యదర్శి చెప్పండి. PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు 23వ మహాసభను జరుపుకుంటున్నాము. PDSU ముఖ్యంగా విద్యార్థి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద కొట్లాడుతుంది. అలానే ప్రతి ఒక్క ప్రాబ్లం పైన స్పందిస్తూనే ఉంది. ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే దోపిడీలు కానీ, విద్యా సంస్థలో జరిగేవి కానీ, స్టూడెంట్కి ఎక్కువ స్టడీ పర్పస్లో ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం కానీ, ప్రతి దాని మీద స్టూడెంట్ ఆర్గనైజేషన్ PDSU కొట్లాడుతూనే ఉన్నది. ఇంకా ముందు కూడా కొట్లాడతామని ఈ 23వ మహాసభని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ 23వ మహాసభల యొక్క దృష్టి అంతా కేవలము ఇక్కడ పూర్తిగా ఒక సమస్య అనేది కాదు. ఎందుకంటే మారుతున్నటువంటి సమీకరణల మీద కూడా అనేక ఇబ్బందికర వాతావరణం అయితే తలెత్తుతుంది. ఇక్కడ విద్యారంగ సమస్యలతో పాటు సామాజిక సమస్యలు కూడా అనేక ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ PDS 23వ మహాసభలు, విద్యార్థి మహాసభలు కూడా
ఇక్కడ ఒక మహా ప్రదర్శన మాత్రం జరుగుతుంది. ఇక్కడ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం కూడా మొత్తం ఈ ర్యాలీలో ఉన్నది. ఇక్కడ జీనా హే తో మర్నా సీకో, కదం కదం పే లడనా సీకో అని చెప్పి ఇక్కడ ఒక్కొక్క స్లోగన్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని చూస్తుంటే మాత్రం ఒక అద్భుతమైనటువంటి రాబోయే రోజులు నిర్మించడం కోసం ఎంతో మంది విద్యార్థులు, ఇప్పటికే వేల మంది విద్యార్థులు త్యాగాలు చేశారు. ఆ త్యాగాల పునాదుల మీద రేపు వ్యవస్థలు నిర్మించాలి. ఇక్కడ PDSU అనేది కూడా ఇక్కడ కొంతమంది విద్యను వ్యాపారాలు చేస్తున్నారు, మరికొంతమంది ఇక్కడ పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక భవిష్యత్తుకు భరోసా కల్పించేటువంటి విద్యా వ్యవస్థ మనకు ఉండాలనేటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాష్ట్ర మహాసభల సంఘ విద్యార్థి వ్యవస్థ మొత్తం ఒక కొత్త రూపు దిద్దుకోవాలన్నటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అంటున్నారు. దీంతో పాటు ఇక్కడ RSS లాంటివి కొన్ని కూడా ఉంటున్నాయి. ఇక్కడ విద్యను కాషాయీకరణ చేసేటువంటి కుట్రలు చేస్తున్నాయి అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర మహాసభల సంఘ సందర్భంగా అనేక అంశాలు కూడా రేపు సమాజంలోకి తీసుకెళ్తాము. ఓన్లీ విద్యారంగ సమస్యలతో పాటు మిగిలిన సామాజిక సమస్యలు కూడా ముందుకు తీసుకెళ్తామన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం PDSU నేతలు చెప్తున్నారు. అలాగే ఈ రాష్ట్ర మహాసభలు కూడా ఇక్కడ నుండి దానికి ఒక వేదికగా కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.